తెలియజేస్తున్నాను. మనమందరము ఈ పరిశుద్ధ దినమున దేవుని ఆలయములో, దేవుని మందిరంలో చేరి ఆయనను ఆరాధించుటకు, ఆయనను స్తుతించుటకు మనము చేరి ఉన్నాం. మరి ముఖ్యంగా ఆయన యొక్క లేఖనాలలో నుండి ఆయన మాటలను ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇశ్రాయేలీల ప్రజలను 42 మంది రాజులు పరిపాలన చేసి ఉంటున్నారు. ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు సౌలు, రాజైనటువంటి సౌలు ఇశ్రాయేలీల ప్రజలని పరిపాలన చేసి ఉంటున్నారు. రాజైనటువంటి సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను, ఈ ముగ్గురు కూడా ఇశ్రాయేలీలను అందరినీ ఒకే రాజ్యముగా పరిపాలన చేసి ఉంటున్నారు. రాజ్యము అనబడేటువంటిది ఇశ్రాయేలీలు ప్రజలందరూ కూడా ఒకే రాజ్యముగా ఉండి వారు ఇశ్రాయేలీలందరినీ ముగ్గురు రాజులు పరిపాలన చేశారు. రాజైనటువంటి సొలొమోను తర్వాత ఇశ్రాయేలీల యొక్క రాజ్యము అనబడేటువంటిది రెండుగా విభాగింపబడి ఉన్నది. ఒకటి యోధా రాజ్యముగాను, ఇంకొకటి ఇశ్రాయేలు ఉత్తర రాజ్యముగాను, దక్షిణ మరియు ఉత్తర రాజ్యాలుగా ఇవి రెండు విభాగింపబడి ఉన్నాయి. యోధా రాజ్యమును పరిపాలన చేసినటువంటి రాజులందరూ కూడా దావీదు యొక్క వంశములో నుండి వచ్చినటువంటి వారు, దావీదు యొక్క కుటుంబములో నుండి జన్మించినటువంటి వారు యోధా రాజ్యాన్ని పరిపాలన చేసి ఉంటున్నారు. యోధా రాజ్యాన్ని దాదాపుగా 20 మంది రాజులు పరిపాలన చేశారు. 20 మంది రాజులు. అదే ఉత్తర రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యంగా పిలువబడుతున్నటువంటి రాజ్యమును 19 మంది రాజులు, అంటే దావీదు యొక్క కుటుంబీకులు కాకుండా మిగిలినటువంటి వారు పరిపాలన చేసినటువంటి రాజులు ఎంతమంది పరిపాలన చేశారంటే 19 మంది. 19 + 19 20 39 + 3 మొత్తం 42 మంది రాజులు ఏం చేశారంటే ఇశ్రాయేలీలను పరిపాలన చేశారు. అయితే ఈ యోధా రాజ్యమును పరిపాలన చేసినటువంటి 20 మంది రాజులలో ఒక ఏడుగురు మాత్రం ఏం చేశారంటే దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలనను చేయగలిగి ఉంటున్నారు. కొంతమంది దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన, 7 పోతే మిగిలినటువంటి 13 దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలనను చేయలేకపోయి ఉంటున్నారు. ఈ 7 ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలనను చేసి ఉంటున్నారో ఆ 7 ఒకరు ఎవరు అంటే హిజ్కియాగా మనము చూడగలుగుతుంటున్నాం. రాజైనటువంటి హిజ్కియా దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన, దేవుడు మెచ్చేటువంటి పరిపాలనను రాజైనటువంటి హిజ్కియా చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఇంకొక వైపు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజ్యం, ఉత్తర రాజ్యం ఎవరైతే మిగిలినటువంటి 19 మంది ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశారో వారిలో కనీసం ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలనను చేయలేనటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఈ దినమున మనము రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి పనులు ఏంటి, దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన ఆయన ఏ విధంగా చేశాడు, ఆయనకి జీవితంలో నుండి మనము కొన్ని విషయాలను ఈ దినాన నేర్చుకునేటువంటి వారంగా ఉంటున్నాం. రాజైనటువంటి హిజ్కియా యొక్క జీవితాన్ని గురించి మనం చూడాలి అంటే రాజుల 2వ గ్రంథము 18 నుండి 20 అధ్యాయాలను మనం చదివినట్లయితే అక్కడ రాజైనటువంటి హిజ్కియా గురించి మనం చూడగలుగుతాం. అదేవిధముగా దినవృత్తాంతముల 2వ గ్రంథము 29 నుండి 32వ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే అక్కడ కూడా రాజైనటువంటి హిజ్కియా యొక్క జీవితాన్ని గురించి మనం చూడగలుగుతాం. మూడవదిగా యెషయా గ్రంథము 36వ అధ్యాయము నుండి 39వ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే రాజైనటువంటి హిజ్కియా యొక్క జీవితాన్ని గురించి మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. ఈ 3 గ్రంథాలలో 3 అధ్యాయాల లెక్కన దాదాపుగా మొత్తంగా 9 లేకుంటే 10 అధ్యాయాలలో మనం ఏం చేస్తామంటే రాజైనటువంటి హిజ్కియా ఏ విధమైనటువంటి పరిపాలన ఆయన చేసి ఉంటున్నాడు, ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించి ఉంటున్నాడు, ఏ విధమైనటువంటి బ్రతుకును ఆయన బ్రతికి ఉంటున్నాడు, లేదంటే ఇశ్రాయేలీలు ప్రజలని ఏ విధంగా ఆయన నడిపించి ఉన్నాడు అన్నటువంటి విషయాలను గురించి
ఈ యొక్క అధ్యాయాలలో మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. అయితే ఈ దినమున మనం కొంచెం కాన్సన్ట్రేషన్గా దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయం నుండి 29 నుండి 32 అధ్యాయాలలో ఉన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ ఏ విధంగా రాజైనటువంటి హిజ్కియా దేవుని ఎదుట పరిపాలన చేశాడు, ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం చూడబోతూ ఉంటున్నాం. రాజైనటువంటి హిజ్కియా రాజు కాకముందు అతని తండ్రి పేరు ఆహాజ్ కూడా యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజుగా ఉంటున్నాడు. దాదాపుగా 16 సంవత్సరాలు రాజు అయినటువంటి ఆహాజు ఏం చేశాడంటే యూదా రాజ్యాన్ని పరిపాలన చేసి ఉంటున్నాడు. ఆహాజుకు ముందున్నటువంటి రాజులు కొంతమంది ఏం చేశారంటే దేవునికి ప్రాముఖ్యతని ఇస్తూ, దేవునిని ఆరాధిస్తూ, దేవునిని మహిమపరుస్తూ, దేవునిని కీర్తిస్తూ, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాల ప్రకారంగా ఆహాజు ముందుకున్నటువంటి రాజులు ఇశ్రాయేలు ప్రజలని నడిపిస్తే ఆహాజు సమయానికి ఏమైంది అంటే ఆహాజు దేవుని యొక్క మందిరమును నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇశ్రాయేలీలు ప్రజలకి అతి ప్రాముఖ్యమైనటువంటి స్థలము, ప్రాంతము ఏదైనా వారికి ఉన్నది అంటే అది దేవుని యొక్క మందిరం. ఇశ్రాయేలీలు ప్రజలు గొప్పగా నమ్మేటువంటి విషయం ఏంటంటే మా దేవుడు ఈ యొక్క మందిరములో నివసిస్తూ ఉన్నాడు, ఆయన సన్నిధి ఈ యొక్క మందిరములో ఉన్నది, దాని ద్వారా మేమందరము కూడా ఆయన సన్నిధిని మేము అనుభవించేటువంటి వారముగా ఉంటున్నాం అని ఇశ్రాయేలీలు ప్రజలు నమ్మేటువంటి వారుగా ఉంటున్నాడు. దేవుడు కూడా అదేవిధంగా తన యొక్క సన్నిధిని దేవుని యొక్క మందిరములో ఎల్లప్పుడూ ఉంచి ఇశ్రాయేలీలు ప్రజల యొక్క ప్రతి విషయంలో వారికి తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే రాజైనటువంటి ఆహాజు ఏం చేశాడంటే దేవుని యొక్క మందిరమును నిర్లక్ష్యం చేసి ఉంటున్నాడు, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేసి ఉంటున్నాడు. దేవునిని ఆరాధించాల్సినటువంటి ఈ యొక్క ఆహాజు విగ్రహారాధన, బయలు దేవతలను ఆరాధించడం ఆయన ప్రారంభించి ఉంటున్నాడు. బయలుదేవతలకి విగ్రహారాధన చేయడం ఆయన మొదలుపెట్టి ఉంటున్నాడు. ఈ విధంగా రాజైనటువంటి ఆహాజు యొక్క కాలంలో దేవుని యొక్క మందిరము సంపూర్తిగా మూసివేయబడి దేవునికి ఇవ్వాల్సినటువంటి బలులు అయితేనేమి, ఆరాధన కార్యక్రమాలు అయితేనేమి, దేవునిని స్తుతించాల్సినటువంటి విషయాలు అయితేనేమి, వాటినన్నిటినీ పక్కన పెట్టి యెరూషలేములో యూదా రాజ్యం అంతటా కూడా విగ్రహ ఆరాధన ప్రారంభించడం మనము చూడగలుగుతాం. ఎక్కడ పడితే అక్కడ, ఏ పట్టణంలోనైనా కానీ, ఏ గ్రామంలోనైనా కానీ, యెరూషలేములో ఈ యొక్క యూదా రాజ్యం ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్రాంతములు అన్నిటిలో కూడా, ఆ స్థలాలన్నిటిలో కూడా రాజైనటువంటి ఆహాజు ఏం చేశాడంటే బయలు దేవతలను ఏర్పాటు చేసి వాటికి ప్రాముఖ్యతను ఇవ్వటం మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే రాజైనటువంటి హిజ్కియా ఆయన పరిపాలన ఆరంభించినటువంటి మొదటి దినము నుండి, లేదంటే మొదటి దినాలలోనే ఆయన దేవునిని జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాడు. రాజైనటువంటి హిజ్కియా 29 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మనం లేఖన భాగాలలోనికి మనం వెళ్ళినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనము చూడగలం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, తన తండ్రి అయినటువంటి ఆహాజు దేవుని మందిరము యొక్క తలుపులను మూసివేస్తే, దేవుని యొక్క మందిరమును నిర్లక్ష్యము చేస్తే, దేవుని యొక్క సన్నిధిని ఆహాజు నిర్లక్ష్యము చేస్తే, హిజ్కియా తన కుమారుడైనటువంటి హిజ్కియా ఏం చేశాడంటే మూసివేయబడినటువంటి యెరూషలేము మందిరము యొక్క తలుపులను తెరిచి
దేవుని యొక్క మందిరాన్ని శుద్ధీకరణ చేయడం మనము చూడగలుగుతుంటున్నాం. ఇశ్రాయేలీను యూదా రాజ్యమును పరిపాలన చేసినటువంటి ఆ 20 మంది రాజులో హిజ్కియా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇతడు కలిగి ఉంటున్నాడు. ఇతనిని ఏమంటున్నారు అంటే రిఫార్మేషన్, ఇశ్రాయేలీల మధ్య సంస్కరణ, గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప మార్పును, తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీలు ప్రజలు మరలా దేవుని వైపు నడిపించినటువంటి ఒక గొప్ప రాజుగా మనము ఎవరిని చూడగలము అంటే రాజైనటువంటి హిజ్కియాని మనము చూడగలుగుతాం. మూసివేయబడినటువంటి దేవుని మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేస్తున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. 4వ వచనంలో మనం గమనించినట్లయితే 29వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 4-5 వచనాలు, యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవడి. రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే దేవుని యొక్క మందిరాన్ని శుద్ధీకరణ చేయడం. ఆ శుద్ధీకరణ చేసేటువంటి క్రమంలో మనం గమనించినట్లయితే 29వ అధ్యాయము, 30వ అధ్యాయము, అదేవిధంగా 31వ అధ్యాయాలను మనం చదివినట్లయితే ఎంతో డీటెయిల్గా, ఎంతో వివరణగా ఏ విధంగా రాజైనటువంటి హిజ్కియా దేవుని యొక్క మందిరాన్ని శుద్ధీకరణ చేశాడో అక్కడ రాయబడటం మనము చూడగలుగుతాం. ఎంత ఆసక్తిగా రాజైనటువంటి హిజ్కియా దేవుని మందిరము పట్ల, దేవుని యొక్క ధర్మశాస్త్రము పట్ల, దేవుని యొక్క ఆజ్ఞల పట్ల ఎంత ఆసక్తిని కనపరిచాడో ఈ 3 అధ్యాయాలను మనం చదివినప్పుడు అది ఎంతో అద్భుతమైనటువంటి విషయముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క యాజకులను, లేవీలను ఏర్పాటు చేసి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి చెడు విషయాలన్నిటినీ, విసర్జింపబడినటువంటి విషయాలన్నిటిని కూడా బయట పారవేయడి. 4వ వచనంలో, 5వ వచనంలో అదే కొద్ది రాయబడి ఉంది, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవడి. దేవుని యొక్క మందిరాన్ని శుద్ధీకరణ చేయటం మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. అదే 29వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీల అందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఇశ్రాయేలీలందరి నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకై బలిపీఠము మీద వాటి రక్తము పోసి పాప పరిహారార్థ బలి అర్పించాను. మొట్టమొదటిగా రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని శుద్ధీకరణ చేసి ఉంటున్నాడు. శుద్ధీకరణ చేయడం కోసం యాజకులను, లేవీలను వారిని కూడా శుద్ధీకరణ చేసుకోమని ఆజ్ఞాపించి ఉంటున్నాడు. అటు తరువాత దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు మేము అన్య దేవతలను ఆరాధించాం, విగ్రహారాధన చేసి ఉంటున్నాం, అయితే ఇప్పటి నుంచైనా కనీసం మా దేవునికి మేము పరిశుద్ధంగా జీవించాలన్నటువంటి ఉద్దేశము చేత ఇశ్రాయేలీల ప్రజలందరి నిమిత్తమై పాప పరిహారార్థ బలిని అర్పించడం మనం చూస్తుంటున్నాం. సమస్త జనాంగము నిమిత్తమై, ఇశ్రాయేలీల ప్రజలందరి నిమిత్తమై బలులను రాజైనటువంటి హిజ్కియా అర్పించమని యాజకులకు, లేవీలకు తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ 30వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినది ఇశ్రాయేలీలకందరికీ, యూదా వారికందరికీ వర్తమానములను, ఎఫ్రాయిమీలకును, మనష్షే వారికును పత్రికలను పంపెను. 30వ అధ్యాయము 1వ వచనంలోనికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు ప్రజలు చేయాల్సినటువంటి పండుగలను గురించి,
దేవునికి వారు అర్పించాల్సినటువంటి బలులను గురించి, పండుగలను గురించి వారికి ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం. అదే 30వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడుకొనిరి. 30వ అధ్యాయము 1వ వచనంలో ఏమో పస్కా పండుగ ఆచరించాలని ఆజ్ఞాపించాడు. అదే అధ్యాయము 13వ వచనంలోనికి వచ్చేటప్పటికి పులియని రొట్టెల పండుగను ఆచరించాలని ఆజ్ఞాపించి ఉంటున్నాడు. అటు తర్వాత అదే 30వ అధ్యాయము చివరి వచనాలలోనికి మనం వచ్చినప్పటికీ ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి, లేవీలైతేనేమి, యాజకులైతేనేమి, దేవుని యొక్క మందిరములో ప్రతి దినము జరగవలసినటువంటి పనులన్నిటినీ వారికి తెలియజేస్తున్నాడు. 31వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకునేటట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనం చూడగలం. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదిగా యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, రాజైనటువంటి హిజ్కియా గొప్ప రిఫర్మేషన్, సంస్కరణను యెరూషలేములో ఇశ్రాయేలీల ప్రజల మధ్య, యూదా జనాంగము మధ్య అతడు తీసుకుని వస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఒకప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు తన యొక్క తండ్రి పరిపాలన చేయుచున్నటువంటి దినాలలో ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఏంటి అంటే బయలుదేవతలను ఆరాధించేటువంటి వారుగా ఉంటున్నారు, విగ్రహారాధనలను పూజించేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి వారు తమకు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అయితే హిజ్కియా తీసుకునేటువంటి నిర్ణయం ఏంటి అంటే, మనము మన దేవుడైనటువంటి యెహోవాకు ప్రాముఖ్యతను ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంది. మనము మన జీవితాలలో వర్ధిల్లాలి, మన జీవితంలో దేవుని యొక్క దీవెనలను మనము చూడాలి, లేదంటే దేవుని యొక్క సమాధానాన్ని మన మధ్యలో మనము అనుభవించాలి అంటే వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి మనము ప్రాముఖ్యతనివ్వాలన్నటువంటి ఉద్దేశము చేత రాజైనటువంటి హిజ్కియా ఈ రిఫార్మేషన్, సంస్కరణను ఇశ్రాయేలీల ప్రజల మధ్య తీసుకురావడం మనం చూడగలం. దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి విషయాలన్నింటినీ బయట తీసివేశాడు. ఇశ్రాయేలీయుల ప్రజలందరి నిమిత్తమై బలులను అర్పించాడు. వారు జరుపుకోవలసినటువంటి పండుగలను ఆచరించడం మొదలుపెట్టాడు. ఇంకా మనం చదువుకున్నట్లయితే లేఖన భాగాలలో రాయబడుతున్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే అదే అధ్యాయము 31వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే 1వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటలను మనం చూద్దాం. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలీలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశమంతటను, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశముల ఎందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను, బలిపీఠములను పడగొట్టి తరువాత ఇశ్రాయేలీలు వారందరూ తమ తమ పట్టణములలోనున్న తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. రాజైనటువంటి హిజ్కియా తీసుకుని వచ్చినటువంటి మార్పు, రిఫర్మేషన్ ఏం చేసింది అంటే ప్రజలందరిలో మార్పును తీసుకురావడం మనం చూడగలం. యెరూషలేము మందిరంలో కూడుకున్నటువంటి ఇశ్రాయేలీలు ప్రజలందరూ ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత వారి వారి ప్రాంతాలకు, పట్టణాలకు వారు వెళ్ళి అక్కడున్నటువంటి బయలు దేవతల యొక్క విగ్రహాలను పగలగొట్టి బయలుదేవతలను వారు తీసివేసి ఉంటున్నారు. బయలుదేవతా స్తంభములను ముక్కలుగా వారు చేసి దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వడం మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, రాజైనటువంటి హిజ్కియా తన యొక్క జీవితంలో తాను తెలుసుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే దేవునికి ప్రాముఖ్యతనివ్వడం అతడు నేర్చుకుని ఆయన చేసేటువంటి ప్రతి పనిలో, తాను చేయాల్సినటువంటి ప్రతి కార్యములో దేవునికి ప్రాముఖ్యతని, మా దేవుడు ఎవరు,
ఆయనను మేము ఎలా ఆరాధించాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని మేము ఎలా గైకొనాలి, ఆయన మాకు తెలియజేసినటువంటి నియమాలను ఆజ్ఞలను మేము ఎలా మరలా ప్రారంభించాలన్నటువంటి ఆలోచనను రాజైనటువంటి హిజ్కియా కలిగి దేవుని యొక్క మందిరాన్ని మరలా పునః ప్రారంభించడం మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, రాజైనటువంటి హిజ్కియా జీవితంలో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం, వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు గాడ్ ఇన్ ఆల్ అవర్ వర్క్స్. మనం చేసేటువంటి ప్రతి పనిలో దేవునికి మనము ప్రాముఖ్యతను ఇవ్వాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అనేక పర్యాయాలు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం దేవునిని విడిచిపెట్టేటువంటి వారంగా ఉంటాం. ఇతని తండ్రి, హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు, ఇశ్రాయేలు దేశంలో ఉత్తర రాజ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి తమ దేవుడైనటువంటి యెహోవాను మరచిపోయి ఉంటున్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలను మరచిపోయి ఉంటున్నాడు. ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు తమకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం ఆ ఆహాజు చూచి ఇతడు కూడా ఈ యొక్క దేశంలో తనకు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. విగ్రహారాధన చేయటం, విగ్రహ సంబంధమైనటువంటి స్తంభాలను నిలపటం, వాటికి ప్రాముఖ్యతను ఇవ్వడం ఇతడు ప్రారంభించి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము ప్రభావితం చెందినట్లయితే దేవునికి మనము ప్రాముఖ్యతను ఇవ్వలేము, దేవునికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వలేము. మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు లేదంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను మనము చూచి ప్రభావితం మనము చెందినట్లయితే దేవునిని మనము నిర్లక్ష్యం చేసేటువంటి వారంగా ఉంటాం. అయితే రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి పని దేవుని ప్రాముఖ్యతనిచ్చి దేవునికి అన్ని విషయాలలో మరలా ఆయన పునర్నిర్మాణాన్ని చేయడం మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. రెండవదిగా రాజైనటువంటి హిజ్కియా జీవితంలో జరిగినటువంటి రెండవ పరిస్థితిని మనము గమనించినట్లయితే, ఇదే దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకున్నట్లయితే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరచుకొన చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి తన అధిపతులతో పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయం చేసిరి. మొట్టమొదటిగా రాజైనటువంటి హిజ్కియా జీవితంలో మనం చూసినటువంటి విషయము, యెరూషలేములో దేవుని యొక్క మందిరము పాడైపోయి ఉంటుండగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వలేనటువంటి స్థితిలో రాజైనటువంటి హిజ్కియా దేవునికి ప్రాముఖ్యతనిచ్చాడు. దేవుని యొక్క మందిరములో మరలా ఆయన బాగు చేసి దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన వెంబడించి ఉంటున్నాడు. దేవునిని ఆరాధించేటువంటి వ్యక్తిగా హిజ్కియాని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో ఒక దేశం, ఒక ప్రాంతం, అష్షూరు అనబడేటువంటి దేశం, అష్షూరును పరిపాలన చేస్తున్నటువంటి ప్రజలు బలమైనటువంటి సైన్య సమూహముగా వారు పిలువబడుతుంటున్నారు. ఇశ్రాయేలీల దేశము చుట్టూ లేదంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రతి జనాంగాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి దేశాన్ని ఈ అష్షూరీయులు ఏం చేస్తుంటున్నారంటే యుద్ధాలకు వెళ్ళి వారిని స్వాధీనపరుచుకునేటువంటి వారుగా ఉంటున్నారు. వారు ఏ దేశమైనా కావచ్చు, ఎంత బలమైనటువంటి సైన్యమైనా వారు కావచ్చు, అష్షూరీయులు ఏం చేస్తున్నారంటే ఆ దేశాల మీద దాడి చేసి ఒక్కొక్క దేశముగా స్వాధీనపరుచుకుంటూ ఈవెన్ ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలీల రాజ్యాన్ని కూడా వారు స్వాధీనపరచేసుకున్నారు. అయితే చివరిగా వారు ఎవరిని దండయాత్ర చేయాలని ఆలోచన చేసి ఉంటున్నారంటే యూదా దేశాన్ని దండయాత్ర చేయాలనేసి ఆలోచన చేసి ఉంటున్నారు. యూదా దేశాన్ని స్వాధీనపరుచుకోవాలని ఆలోచన చేసి ఉంటున్నారు.
ఏ విధము చేతనైనా కానీ మేమేం చేయాలంటే యోధా దేశంలో ఉన్నటువంటి ధనమును, ప్రజలను మేము స్వాధీనపరుచుకోవాలన్నటువంటి ఉద్దేశము చేత గొప్ప రాజ్యమైనటువంటి అష్షూరు ఏం చేసి ఉంటున్నారంటే ఈ యొక్క యెరూషలేము చుట్టూ, యోధా రాజ్యము చుట్టూ వీరు ముట్టడి వేసి అతి సమీపంలోనే మేము వారిని స్వాధీనపరుచుకోవాలి అన్నటువంటి ఆలోచనను ఈ యొక్క అష్షూరు రాజులు ఆలోచన చేస్తూ ఉంటుండగా రాజైనటువంటి హిజ్కియా చేస్తున్నటువంటి పనిని మనం గమనించినట్లయితే 32వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుకునేటట్లయితే 32వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుకునేటట్లయితే జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజు వీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరిక చేసెను. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడుకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. రాజైనటువంటి హిజ్కియా ఇంకా దీని ముందు జరిగినటువంటి పరిస్థితులను గురించి మనం ఆలోచన చేసినట్లయితే రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క రాజైనటువంటి లేదంటే అష్షూరు దేశము పరిపాలన చేస్తున్నటువంటి రాజులు ఏ విధంగా ఇశ్రాయేలీలు ప్రజలను బెదిరించారో మనం అక్కడ రాయబడటం మనం చూస్తాం. యెషయా గ్రంథము 36వ అధ్యాయం నుండి 39వ అధ్యాయము 37వ అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలను మనం చదివినట్లయితే అష్షూరీల యొక్క రాజులు ఏ విధంగా ఇశ్రాయేలీల ప్రజలను బెదిరించి ఉంటున్నారు, ఏ విధంగా వారిని భయపెట్టి ఉంటున్నారో అక్కడ రాయబడుతున్నటువంటి మాటలలో మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఇశ్రాయేలీల ప్రజలని, యోధా రాజ్యాన్ని అష్షూరు రాజులు ఎలా చూస్తుంటున్నారంటే మీరు కేవలము ఒక అల్పమైనటువంటి చిన్న రాజ్యంగా మీరుంటున్నారు. ఇప్పటి వరకు మేము అనేకమైనటువంటి రాజ్యాలను మేము విజయము పొందుకొని ఉంటున్నాం, అనేక రాజ్యాలను మేము స్వాధీనపరుచుకొని ఉంటున్నాం. వారి యొక్క దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఏమీ మమ్మలను చేయలేకపోయి ఉంటున్నారు. మీ దేవుడైనటువంటి యెహోవా మమ్మల్ని ఏం చేయగలరు? మీ రాజైనటువంటి హిజ్కియా మీకు తెలియజేస్తుంటున్నాడు కదా, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు, ఈ యొక్క అష్షూరీల చేతిలో నుండి ఆయన మనలను విడిపిస్తాడు అని మీ రాజైనటువంటి హిజ్కియా పలుకుతుంటున్నాడే. ఆ మాటలను మీరు నమ్మవద్దు. అనేక మంది వారి దేవతల మీద, వారి దేవుల మీద నమ్మకం ఉంచారు, కానీ అవి ఏమీ కూడా మా చేతులలో నుండి వారిని విడిపించలేకపోయి ఉంటున్నాయి. మీ దేవుడైనటువంటి యెహోవా కూడా మిమ్మల్ని మా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించలేడు అనేసి ఆ అధ్యాయాలలో రాయబడటం మనం చూడగలం. చూడండి, ఒక్కసారి యెషయా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆ మాటలను మనము చూడగలుగుతాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే 10వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటలను మనం చూడగలం. యూదా రాజుకు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకు. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నాశనము చేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజేపులు కానీ, తెర్మెసారులో నుండి ఎదేనీలు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. హామాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు సెపెర్వాయిము, హేనా, ఇవ్వ అను పట్టణముల రాజులు ఏమాయిరి అని రాసిరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. ఆ ముందు వచనాలలో మనం చదివినట్లయితే ఎంతగా ఇశ్రాయేలీలు ప్రజలను, రాజైనటువంటి హిజ్కియాను ఈ యొక్క అష్షూరు రాజులు దూషిస్తున్నారో మనము చూడగలుగుతాం. ఎంతగా దేవుని యొక్క నామాన్ని, యెహోవా దేవునిని
దూషిస్తున్నారో మనం అక్కడ రాయబడటం మనం చూడగలుగుతాం. సకల ప్రజల యొక్క దేవతలు, దేవుళ్ళు అశూరీయులమైనటువంటి మమ్మలను ఏమీ చేయలేకపోయి ఉన్నారు, మీ దేవుడైనటువంటి యెహోవా మిమ్మల్ని ఎలా కాపాడు. కాబట్టి మీ రాజైనటువంటి హిజ్కియా చెబుతున్నటువంటి మాటలను మీరు నమ్మవద్దు, ఆయన మీద మీరు ఆధారపడవద్దు. ఖచ్చితంగా మిమ్మల్ని మేము స్వాధీనపరుచుకొని మిమ్మల్ని బానిసలుగా మేము తీసుకువెళ్తాం. ఒకవేళ మీరు మాకు లొంగిపోయినట్లయితే మీకు మంచి ఫలాలనిచ్చేటువంటి ప్రాంతంలో మేము ఉంచుతామని ఈ అశూరీయులు పలుకుతూ ఉంటే, ఆ సమయంలో రాజైనటువంటి హిజ్కియా చేస్తున్నటువంటి ప్రార్థనను మనము చూడగలుగుతాం. 16వ వచనంలో రాయబడి ఉంది కదా, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతివగు యెహోవా చెవి ఎగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడువైన నిన్ను దీక్షించుటకై సన్హెరేబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. రాజైనటువంటి హిజ్కియా మొట్టమొదటిగా మనం చూసాం, దేవుని యొక్క మందిరాన్ని బాగు చేసి అంటున్నాడు. రెండవదిగా తనకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అశూరీయులు తన చుట్టూ ఉన్నటువంటి దేశాలను, యోధా రాజ్యం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటినీ నాశనం చేస్తున్నటువంటి విషయాలు రాజైనటువంటి హిజ్కియాకి తెలుసు. ఎంత ఘోరముగా, ఎంత హీనముగా ఇతర దేశాలను వారు హింసించి నాశనం చేశారో అశూరీయుల యొక్క బలాన్ని గురించి రాజైనటువంటి హిజ్కియాకి తెలుసు. అశూరీయుల యొక్క సైన్య సమూహాన్ని గురించి రాజైనటువంటి హిజ్కియాకి తెలుసు. అయితే ఎక్కడ కూడా అధైర్యపడకుండా, ఎక్కడ కూడా బలహీనుడు కాకుండా, ఎక్కడ కూడా తన యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా రాజైనటువంటి హిజ్కియాని మనం చూడగలుగుతున్నాం. అదే కదా మనము దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయంలో మనము చదువుకుని ఉంటున్నాము కదా. 32వ అధ్యాయం 32వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుని ఉంటున్నాం కదా, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడుకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకై మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యోధా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. కేవలము తాను ధైర్యముగా ఉండడము మాత్రమే కాదు, కానీ దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వ్యక్తి, దేవునిని నమ్ముకునేటువంటి వ్యక్తి, కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూస్తున్నటువంటి హిజ్కియా తన చుట్టూ ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి యోధా రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా ధైర్యపరిచేటువంటి వ్యక్తిగా, ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా రాజైనటువంటి హిజ్కియాను మనం చూస్తూ ఉన్నాం. మరలా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 వచనాలలో మనం చూచినట్లయితే హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం సంభవించి ఉన్నదంట. 1వ అధ్యాయము 38, 1, 2, 3 వచనాలలో మనం చూచినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, హిజ్కియా యొక్క జీవితంలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం, హిజ్కియాకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా ఉంటున్నారు.
రాజుల 2వ గ్రంథము 18 నుండి 20వ అధ్యాయం వరకు, అదేవిధంగా యెషయా గ్రంథం 36 నుండి 39 వరకు, దినవృత్తాంతముల 2వ గ్రంథము 31 నుండి 29 నుండి 32 అధ్యాయాలను మనం చదివినట్లయితే, హిజ్కియా అనేక పర్యాయాలు తనకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో తాను చేసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమైనా ఉన్నది అంటే అది దేవునికి మొరపెట్టడం, దేవునికి ప్రార్థన చేయడం, దేవుని మీద ఆధారపడడం. ప్రభువా, మా జీవితంలో మాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది, మేము ఇప్పుడు ఏం చేయాలి? మీరే మాకు సహాయం చేయండి, మమ్మల్ని మీరు నడిపించండి, మమ్మల్ని మీరు బలపరచండి. అది అశూరీయులు వారిని దాడి చేసినటువంటి సమయంలోనైనా కావచ్చు, అనేక మారులు అశూరీయులు వారిని బెదిరించినటువంటి సమయాలలోనైనా కావచ్చు. ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము ఏం చేయాలి, మేము ఎలా ముందుకు కొనసాగాలని దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా హిజ్కియాని మనం చూస్తాం. తనకు మరణకరమైనటువంటి రోగము సంభవించినటువంటి సమయంలో దేవుని వైపు తిరిగినటువంటి వ్యక్తిగా, దేవునికి మొరపెట్టినటువంటి వ్యక్తిగా హిజ్కియా యొక్క జీవితాన్ని మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే అతని యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 24-25 వచనాలను మనం చదువుకునేటట్లయితే, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచనగా ఒకటి దయచేసింది. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యోధా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకుని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. 23వ వచనాన్ని చదివినట్లయితే, అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాయను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. హిజ్కియా 29 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. మొట్టమొదటిగా యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయంలో గొప్ప సంస్కరణ, ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య గొప్ప మార్పును, దేవునికి ప్రాముఖ్యతను ఇచ్చి దేవునిని ఆరాధించేటువంటి వ్యక్తిగా, దేవునిని స్తుతించేటువంటి వ్యక్తిగా హిజ్కియా జీవించాడు. తనకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో, ప్రతి యుద్ధములో దేవుని మీద ఆధారపడి విజయాలను పొందుకొని దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా హిజ్కియాని మనం చూస్తూ ఉన్నాం. అయితే 25వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, హిజ్కియా మనసున గర్వించినటువంటి వ్యక్తిగా. ఇప్పటి వరకు హిజ్కియా యొక్క జీవితం దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించాడు. అన్ని విషయాలలో దేవునికి ప్రాముఖ్యతనిచ్చేటువంటి వ్యక్తిగా హిజ్కియా జీవించాడు. అయితే 23వ వచనంలో రాయబడింది కదా, సకల జనుల దృష్టికి హిజ్కియా ఘనత నొందిన వాడాయను. మేబీ ఒకవేళ దానిని బట్టి హిజ్కియా ఏం చేశాడంటే, తన యొక్క మనసులో, తన యొక్క హృదయంలో గర్వించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరలా దేవుడు ఆయనతో మాట్లాడడాన్ని బట్టి తన ఆ స్థితిలో నుండి మరలా బయటికి రాగలిగాడు. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, హిజ్కియా తన యొక్క మనస్సునందు గర్వించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకు గర్వించాడు? అప్పటి వరకు హిజ్కియా యొక్క జీవితం, తన యొక్క జీవితం ఎలా ఉన్నదంటే, అన్ని విషయాలలో దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వడం ప్రారంభించాడు. అన్నిటికీ దేవుని మీద ఆధారపడి ఉంటున్నాడు. దేవునిని ఆరాధించాడు, దేవునిని స్తుతించాడు, దేవుని యొక్క మందిరాన్ని బాగు చేశాడు.
యాజకులకు లేదంటే లేవీయులకు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాలన్నింటినీ బోధించమని, దేవునికి బలులు అర్పించమని, దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలన్నింటినీ జరిపించమని వారికి ఆజ్ఞాపించాడు. దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధనను అంతటిని తీసివేసి ఉంటున్నాడు. చివరికి సమస్త దేశాలను, సమస్త శత్రువులను జయించుకుంటూ వచ్చినటువంటి అశ్షూరుని సైతము కూడా విజయాన్ని పొందుకున్న తర్వాత జనులందరి దృష్టికి హిజ్కియా ఘనతను అందటాన్ని బట్టి హిజ్కియా ఏం మర్చిపోయాడంటే, దేవుడు ఎలాగూ హిజ్కియా యొక్క జీవితంలో సహాయం చేశాడో ఆ విషయాలన్నిటిని మరిచిపోయి తన మనసున గర్వించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. గర్వించేటువంటి మనసు మనలోనైనా కానీ, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలోనైనా కానీ ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం చేసేటువంటి కార్యాలను చూసినప్పుడు, మన యొక్క సొంత జ్ఞానాన్ని మనం చూసినప్పుడు, మన యొక్క బలాన్ని మనము చూసినప్పుడు, మన యొక్క శక్తిని మనము చూసినప్పుడు, మనము గర్వించేటువంటి మనసును మనము కలిగి ఉండేటువంటి వారంగా. అప్పటి వరకు హిజ్కియా యొక్క జీవితం, హిజ్కియా యొక్క పరిస్థితి ఏంటి అంటే, ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే హిజ్కియా ఇది తన సొంత శక్తి అని ఆలోచన చేశాడో, ఎప్పుడైతే ప్రజలు తనను ఘనతగా ఎంచారో, ఆ సమయంలో హిజ్కియా తన యొక్క మనస్సునందు గర్వించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం, యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుచుకుంటున్నటువంటి మనమందరం ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరంలోనికి వస్తుంటున్నాం. దేవునికి సమర్పించాల్సినటువంటి కానుకలను మనం సమర్పిస్తున్నాం, చేయాల్సినటువంటి ప్రార్థనలు చేస్తున్నాం. ప్రతి విషయంలో దేవునిని మహిమపరిచేటువంటి వారంగా ఉంటాం. బట్ దెర్ ఈజ్ ఏ పాయింట్, ఒక సమయం వస్తుంది దేవునిని విడిచిపెట్టేటువంటి సమయం, దేవుని యొక్క కార్యాలను చూడలేనటువంటి సమయం. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే, ఇట్ ఈస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మీ, ఇది నా వల్ల జరిగినది, ఇది నా యొక్క సొంత శక్తి చేత, నా సొంత బలము చేత, లేదంటే వీటన్నిటినీ నేనే చేశానన్నటువంటి ఆలోచనలోనికి మనము వెళ్ళిపోయేటువంటి సమయం వస్తుంది. ఆ సమయంలో మనము గర్వించకుండా దేవునికి విధేయతను చూపించాల్సినటువంటి వారంగా ఉన్నాం. 26వ వచనంలో మనం గమనించినట్లయితే, అదే 32వ అధ్యాయము దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ వచనంలో, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, కేవలము హిజ్కియా మాత్రమే గర్వించలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గర్వించేటువంటి వారుగా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ యొక్క మార్గాన్ని తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. వాక్యంలో స్పష్టంగా రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలు విగ్రహారాధన నుండి దేవుని వైపు చూడడానికి గల కారణం హిజ్కియా అయి ఉంటున్నాడు. దేవునిని ఆరాధించడానికి కారణం హిజ్కియా అయి ఉంటున్నాడు. దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వడానికి కారణం హిజ్కియా అయి ఉంటున్నాడు. అయితే కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత హిజ్కియా ఇశ్రాయేలీల ప్రజల ఎదుట ఏ విధమైనటువంటి మాదిరిని ఉంచి ఉంటున్నాడంటే, గర్వించేటువంటి స్థితిని అతడు కలిగి ఉండడాన్ని బట్టి ఇశ్రాయేలీలు ప్రజలందరూ కూడా దేవునిని విడిచి గర్వించేటువంటి మనసును వారు కలిగి, దేవుని వైపు చూడలేనటువంటి స్థితిని వారు కలిగి ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాలను మనం ఒకసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనం దేవునిలో ఎదుగుతూ ఉండగా, దేవునిలో మనము ముందుకు వెళుతూ ఉండగా, మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, మనం చేసేటువంటి ప్రార్థనలను బట్టి, లేదంటే మన జీవితంలో మనం పొందుకుంటున్నటువంటి దీవెనలను బట్టి, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిలో మనము దేవునిని మరచిపోవడానికి అవకాశం, దేవునిని విడిచిపెట్టడానికి అవకాశం, దేవుని యొక్క మార్గాల నుండి తొలగిపోవడానికి అవకాశం.
అనేక పరిస్థితులు మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఈ కార్యం నేను ఏదైనా సాధించానంటే అది నా సొంత జ్ఞానం, నేను ఏదైనా పొందుకున్నాను అంటే అది నా సొంత బలం, నేను ఏదైనా చేయగలిగాను అంటే నాకున్నటువంటి సంపద అని ఆలోచించడానికి అవకాశం. అలాంటి పరిస్థితుల్లోనే మనము దేవుని మీద మరింతగా ఆధారపడాల్సినటువంటి వారు. మన యొక్క సొంత జ్ఞానము మీద, మన యొక్క సొంత బలము మీద, మన యొక్క సొంత శక్తి మీద మనము ఆధారపడకుండా దేవుని మీద మనము ఆధారపడాల్సినటువంటి సమయం అదే ఉంది. ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మనం పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు, మనం పొందుకుంటున్నటువంటి దీవెనలు, మనం వెళ్తున్నటువంటి ప్రతి మేలైనటువంటి మార్గము కొన్నిసార్లు మనలను పరీక్షించడానికి కూడా కావచ్చు. కింద వచనాలలో మనం గమనించినట్లయితే 31వ వచనంలో రాయబడుతున్నది, అతని దేశము ఆశ్చర్యకరముగా వృద్ధునందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతనిని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతనిని విడిచిపెట్టాడు. దేవుడు కొన్నిసార్లు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కకి వెళ్ళిపోతాడు. దేన్ని బట్టి నేను ఈ కార్యాన్ని నేను చేశాను అంటే మనం ఆలోచించేది ఏంటంటే నా జ్ఞానం. దేనిని బట్టి నేను దీనిని సాధించగలిగానంటే మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, లేదంటే మాకున్నటువంటి ఆస్తి సంపద, మాకున్నటువంటి గొప్పతనం అనేసి మనం అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, హిజ్కియాని శోధించడం కోసం, అతని యొక్క ఉద్దేశాలు, అతడు ఎలా ఆలోచన చేస్తున్నాడో తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశం చేత దేవుడు అతనిని విడిచిపెడితే, హిజ్కియా యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే మనస్సున గర్వించినటువంటి వ్యక్తిగా ఉంటుంది. వాట్ ఎవర్ వి రిసీవ్, మనం మన జీవితంలో ఏమి పొందుకునినా, మనం ఏమి కలిగి ఉన్నా అది కేవలము దేవుని ద్వారా మాత్రమే మనం పొందుకోవచ్చు. హిజ్కియా తన యొక్క చివరి దినాల్లో మేబీ కొంతకాలానికి, కొంత సమయానికి తన మనస్సునందు గర్వించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోకుండా దేవుని యందు ఎల్లప్పుడూ మనము ఆయన మీద ఆధారపడుతూ, ఆయనకు మనము ప్రాముఖ్యతని ఇస్తూ, దేవునికి మనము ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినములన్నిటిలో ఆయనకు మనము ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించబద్ధులమై ఉంటున్నాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన